అలా వచ్చిన రూతుని దేవుడు దీవించి తన కొరకు ఒక నూతన జీవితాన్ని కలుగజేశాడు. అలా మోడుబారిపోయిన రూతు జీవితంలో క్రొత్త చిగురును దేవుడు రూతుకు పుట్టించాడు. క్రొత్త ఆశలు, క్రొత్త ఆనందాన్ని రూతుకి దేవుడు దయచేశాడు. ఎలా అంటే రూతు గర్భం నుండే యెష్షీ తండ్రి అయిన ఓబేదు, యెష్షీ కుమారుడైన దావీదు రావడం జరిగింది. అక్కడ రివర్స్ లో ఎందుకు రాయబడి ఉంది? మామూలుగా అయితే మత్తయి సువార్త 1:1 అక్కడ వంశావళులన్నీ వరుసగా ఉంటాయి. ఇక్కడ ఎందుకని రివర్స్ లో రాసింది? అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షీ యొక్క తండ్రి అని రాస్తుంది కదా. అక్కడ మనకు యేసుక్రీస్తు వంశావళి తెలియజేయడం కోసం దావీదు వంశావళి నుండి యేసుక్రీస్తు పుట్టాడని మనకు తెలియజేయడం కోసం అక్కడ రివర్స్ లో రాయబడి ఉన్నది. కావాలంటే యెష్షీ 11:1 యెష్షీ మొత్త నుండి చిగురు పుట్టును, వాని వేల నుండి అంకురం ఎదిగి ఫలించునని ఉంటుంది. అది తెలియజేయడం కోసం మనకి ప్రవచన గ్రంథం అని అంటారు. యెషయా గ్రంథాన్ని జరగబోయేదాన్ని ముందు తెలియజేయడమే ప్రవచన గ్రంథం అని అంటారు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు లోకమునకు వస్తాడని యెషయా ద్వారా మనం తెలుసుకున్నాం, ప్రవచనం ద్వారా. మరి ప్రవచిస్తే సరిపోతుందా? అది నెరవేరుద్దా? నెరవేర్పు జరగాలి కదా. లూకా సువార్త, మత్తయి సువార్తల్లోనూ యేసుక్రీస్తు జననం గురించి మనం చూసాం. అది నెరవేరుతుంది. యేసుక్రీస్తు పుడతాడు. మనం క్రిందటి సంవత్సరంలో స్కిట్ వేసాం పిల్లలందరూ. ఆ స్కిట్ ద్వారా గర్భవతి కుమార్తె కంటుంది ఎలా యేసుక్రీస్తు జననం గురించి చూశారు. ఇప్పుడు మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 2:5 అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలైనగా యోదా దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. చాలు. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. ఈ 3 వాక్యాలు మనకు దేని గురించి చెప్తుంది అంటే మన యొక్క మార్పు గురించి, మన జీవితంలో సంతోషం గురించి, వెలుగు గురించి ఈ 3 వాక్యాలు చెప్తున్నాయి. మొదటి ప్రవచనం యెషయా ద్వారా ప్రవచనం చెప్పారు. యేసుక్రీస్తు జన్మించడం అన్నది లూకా సువార్త, మత్తయి సువార్తలో నెరవేర్పు జరిగింది. పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? చెప్పండి. 14 పత్రికలు. పౌలు 14 పత్రికల్లో సంఘానికి హెచ్చరిస్తూ వచ్చాడు. ఏమని హెచ్చరించాడంటే క్రీస్తు ఎలా జన్మించాడు, క్రీస్తు ఎందుకు జన్మించాడు, మనం ఎలా జీవించాలి అన్న విషయాలపై పౌలు భక్తుడు 14 పత్రికల్లోనూ సంఘాలకు హెచ్చరిస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా నిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన విగ్రహాలను ఏకం చేసింది. మరి పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే ఇంతవరకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం అనుసరించి జీవించాం. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే మనకు జన్మించారో అప్పుడు మనకు సమాధానం కలిగింది, అసలైన సమాధానం. ఆయన పేరు
ఆదాము అవ్వ ఎలా అయితే దేవుని మాట వినకుండా తినదన్న పండు తిని పాపం చేశారో అప్పుడు వారు దేవునికి దూరం అయిపోయారు. ఆ పాపం కొట్టివేయబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు. అందుకని ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఉన్నదని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మెల్కీసెదెకు ఆయన మెల్కీసెదెకు అంటే పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే మెల్కీసెదెకు ద్వారా దేవునికి అర్పణలు ప్రార్థన విన్నపములు జరగబడ్డాయో, మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించిన తరువాత క్రొత్త నిబంధనలో మనకు మెల్కీసెదెకు క్రమము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగింది అని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం బాలునిగా జన్మించాడు. ఈ నెలలో ఆయన మనుషుల పోలికగా పుట్టాడు గనుకనే మెల్కీసెదెకు క్రమాన్ని జరిపించడానికి ఆయనకు అర్హత వచ్చింది. మనుషుల పోలికగా పుట్టకపోతే ఆయనకు అధికారం వచ్చేది కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షించడం కోసం ఆయన మెల్కీసెదెకు క్రమాన్ని చేయడానికి మనుషుల పోలికగా పుట్టాడు, అర్హత పొందాడు. ఆ విషయాన్ని ఫిలిప్పు పత్రికలో పౌలు భక్తుడు సంఘానికి హెచ్చరించాడు. తర్వాత 1 తిమోతి 2:5 దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు మనకు నరునిగా వచ్చి మధ్యవర్తిగా ఉండి ఆయన ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారు. మెల్కీసెదెకు క్రమం జరిగించాలంటే ఖచ్చితంగా మధ్యవర్తి అనేవారు ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు నరరూపిగా జన్మించి మనకు మెల్కీసెదెకు క్రమం జరిపించడం కోసమని యేసుక్రీస్తు ప్రభు వారు నరులకును దేవునికి నరులకును మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని మన కోసం చిందించాడు. మనం ఆయనకు ఎంత భయపడి ఉంటున్నామన్నది ఆత్మపరిశీలన చేసుకోండి ప్రతి ఒక్కరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా సున్నతి పొందవలెనని మీరింకను ప్రకటించుచున్న ఎడల ఎప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన తీసివేయబడును కదా. 5:1 చదువు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా జన్మించి మన కొరకు తన రక్తాన్ని సిలువలో అర్పించి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనకు ఎందుకు వచ్చారంటే మనకు స్వాతంత్రం అన్నది ఇవ్వడం కోసం. ఆనాడు ఆదాముకి యేసు ప్రభువారు ఏదైనా తోటలో ఎంతో స్వతంత్రం ఇచ్చారు. ఏం చేసినా సరే ఆయన ప్రశ్నించలేదు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో అప్పుడు వారిని ప్రశ్నించి ఏదైనా తోట నుండి బయటికి పంపించి వారిని శపించాడు. అలాగనే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. అప్పుడు మనకు అసలైన స్వాతంత్రము కలుగుతుంది. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్రం. అప్పుడు మనకి బ్రిటిష్ ప్రభుత్వం నుండి
ఎంతో మంది మనకు స్వతంత్రం కోసం కృషి చేసి స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చారు. స్వతంత్రం చాలా విలువైనది, ఎందుకంటే అది దేవునికి చాలా ఇష్టమైనది కూడా. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం, మనకు స్వతంత్రం ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన మనం మన పాపముల చేత మన పాపములకి బానిస అయిపోయి సాతాను క్రాడి క్రింద తొక్కబడిపోయి ఉన్నాము. ఆ బంధకముల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు రావడం జరిగింది. అలాగే మొదటి ఆహ్వానము 3, 4, 5 వచనాలు చూద్దాం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. స్వాతంత్రం అంటే విడుదల, స్వేచ్ఛ అని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు మనలను ఆయన కుమారులుగా చేసుకొని మనకి స్వతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేశారు. అటువంటప్పుడు అంత స్వతంత్రం ఇచ్చినందుకు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ఒకవేళ ఆజ్ఞాతిక్రమం చేశామంటే మనకు ఖచ్చితంగా పాపంలోని పడవేయబడతాము. ఆయన యందు పాపమేమీ లేదు. పాపం చే ప్రతి వాడును నరకంలో పడివేయబడును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేసినట్లు ఎవరైనా ఎక్కడైనా నిరూపించారా? ఆయన ఎందుకు పాపం లేదు. ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉంటున్నారు. కానీ మనం ఎందుకు పాపులుగా ఉంటున్నాము? పాపం చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. మనమందరము పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. ఒక తండ్రి ఒక కుమార్తెకి ఎంత స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఇస్తాడో అలాగే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు అంత స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మనకు దయచేశాడు. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. చాలు. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే విశ్వాసం. దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అది చనిపోయేంత వరకు ఆ విశ్వాసం మాత్రం మనలో నుండి పోకూడదు. చనిపోయేంత వరకు దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో ఆయన వారికి తన రాజ్యంలో వారికి చోటిస్తానని చెప్తున్నాడు. అసలు ఈ డిసెంబర్ నెలకు ఒక పేరు ఉంది. ఏంటంటే అడ్వెంట్ అంటే రాకడ, ఆగమనం అని అర్థము. యేసుక్రీస్తు అపోస్తల కార్యంలో ఆయన ఆరోహణమయ్యడం మనం చూస్తాం 1వ అధ్యాయంలో. అలాగే ఈరోజు మనకు యేసుక్రీస్తు వారు ఈ డిసెంబర్ నెలలో అడ్వెంట్లో మన కోసం బాలునిగా వచ్చి రాకడలో ఆయన కొదమ సింహం వలె వస్తాడని ప్రకటన గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. ఏంటంటే మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నదని కనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి బాలునిగా జన్మించాడు. ఆయన చేసిన పరిచర్యంతలో ఆయన మనకు ఏం చెప్పాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందండి అని ప్రతి చోట ఆయన మనకు హెచ్చరిస్తూ చెప్తూనే ఉన్నాడు. ఆయన ఈరోజు వాక్యంలో మనతో మాట్లాడేది ఏంటంటే మనం ఎప్పుడైతే రక్షణ తీసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే మనం పరలోక రాజ్యం
పరలోక రాజ్యము సమీపిస్తున్నది, అందరూ మారు మనసు పొందడని ప్రకటింపు మొదలు పెట్టారు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ లో మనం విన్న వాక్యం ఏంటి? వాగ్దాత రక్షకుడు ఎవరు? ఈసారి హెచ్చరిక పుత్రుడు. దేవుడు ఎన్నో మార్లు మనల్ని హెచ్చరించాడు. రక్షణ తీసుకొని మారు మనసు పొందండి, మారు మనసు పొందితేనే నా రాజ్యంలో నాతో పాటు ఉందని చెప్పాడు ఆయన. కానీ మనం ఇంకా మారు మనసు రక్షణ తీసుకోక ఉన్నామేమో. ఒకసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. మొదటిగా యెషయా ద్వారా ప్రవచనం చెప్పి దాన్ని నెరవేర్పు మత్తయి లోకా సువార్తలో యేసుప్రభు వారు చేశారు. తర్వాత హెచ్చరిక పౌలు 14 పత్రికల్లో సంఘానికి క్రీస్తు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, మనం ఎలా జీవించాలి అన్న విషయాలపై హెచ్చరిక చెప్పారు. సంఘాలకి హెచ్చరిస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు వరకు చూసిన దాంట్లో మనం ఎలా ఉండాలంటే మారు మనసు పొందితేనే ఆయన రాజ్యంలో ఉంటాము, లేని ఎడల నరకంలో ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.